హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, ఓకేనా? ఓకే, మరి ఈరోజు తిథి వారము నక్షత్రం ప్రకారము కుంభరాశి వాళ్ళు వచ్చేసి దుర్గా స్తోత్రాన్ని చదువుకోండి, దుర్గాదేవి నామస్మరణ చేసుకోండి. చాలా శుభ ఫలితాలు ఉంటాయి కుంభరాశి వాళ్ళకి ఈరోజు. అలాగే వృషభ రాశి వాళ్ళు వచ్చేసి మీ ఇష్టదైవాన్ని ఆరాధించండి, ఇష్టదైవాన్ని స్మరించుకోండి. మంచి ఫలితాలు ఉంటాయి, వ్యాపారంలో కూడా మంచి ఫలితాలు ఉంటాయి, ఓకేనా? సరే, మనం ఈరోజు వీడియో స్టార్ట్ చేసే ముందు జనరల్గా ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేస్తుంది. మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు, ఓకేనా? సో పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను. సో ఐ హ్యావ్ మెన్షన్ పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ ఆల్సో. రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. 100% రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి. సో దాన్ని ఏ విధంగా చేయాలి ఏంటి అనేది ఒక పాజిటివ్ ఫీలింగ్తో, ఒక పాజిటివ్ ఇంటెన్షన్తో చేయాలి రీయూనియన్ రెమెడీస్. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ సంబంధించి ఎట్లాంటి క్లారిటీ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు, నేను గైడెన్స్ ఇస్తాను, ఓకేనా? ఓకే, సో నెంబర్ 1 పరిహారాలు కూడా మీకు ఇస్తాను. ఉద్యోగము, వ్యాపారము, వివాహము, కోర్టు కేసులు, విద్య, నెగిటివ్ ఎనర్జీ. సో ఇలాంటి విషయాల్లో చాలామంది స్ట్రగుల్ అవుతూ ఉంటారు. సో వీటి నుంచి ఏ విధంగా బయటపడాలి, సో వీటికి సంబంధించి మీకు ఏదైనా పరిహారాలు కావాలనుకుంటే ఖచ్చితంగా నేను ఇస్తాను, నన్ను అప్రోచ్ అవ్వండి. వివాహం లేట్ అవుతూ ఉంటుంది, మరి దానికి సంబంధించి అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే ఏం చేయాలి, ఉద్యోగానికి సంబంధించి ఎట్లాంటి పరిహారం చేయాలి, ఎట్లాంటి మంత్రాన్ని చదవాలి తొందరగా ఉద్యోగం రావాలంటే, సో దీనికి సంబంధించి అద్భుతమైన పరిహారాలు, నెంబర్ 1 పరిహారాలు మీకు ఇస్తాను, నాకు అప్రోచ్ అవ్వండి, ఓకేనా? ఓకే, సరే, మనం ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం. మరి మీ పార్ట్నర్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి, మీ పార్ట్నర్ కరెంటు ఎట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నారు, మీ గురించి ఏం ఆలోచిస్తున్నారని మనం ఈరోజు వీడియోలో చూద్దాం, సరేనా? ఓకే, సో ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, ఓన్లీ లవర్స్ మాత్రమే కాదు. సో నాట్ ఓన్లీ లవర్స్, ఓకేనా? సో నో కాంటాక్ట్ ఆర్ సపరేషన్, లాంగ్ డిస్టెన్స్, వైఫ్ అండ్ హస్బెండ్, కిడ్స్, లవర్స్, ఎవరైనా ఈ వీడియో చూడొచ్చు, టోటల్ ఫ్యామిలీ మెంబర్స్, సరేనా? ఓకే, వీడియో స్టార్ట్ చేద్దాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు అందరూ కూడా మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో, మీ పర్సన్, మీరు ఇష్టపడే వ్యక్తి, మీ లవ్డ్ వన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి, వాళ్ళ ముఖార విందాన్ని ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ కూడా మీరు ఇమాజిన్ చేసుకుని ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి, ఓకేనా? ఎస్, యాంగ్జైటీ, మ్యాన్ హోల్డింగ్ ఏ కాయిన్, ఆల్ టైడ్ అప్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు చాలా 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 డిప్రెషన్లో ఉన్నారు మీ పార్ట్నర్. ఒరాకిల్ కార్డ్స్లో మీ పార్ట్నర్ ఎనర్జీస్ చూస్తున్నాను ఇక్కడ. యాంగ్జైటీ అండ్ మ్యాన్ హోల్డింగ్ కానీ ఆల్ టైడ్ అప్. మీ పర్సన్ చాలా యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారు, చాలా డిప్రెషన్ ఉన్నారు. సో ఇక్కడ మీ ఇద్దరి మధ్య సపరేషన్ అయ్యి 16 నెలలు కానీ 9 నెలలు కానీ ఈ ఎనర్జీస్ అయితే కనబడుతున్నాయి. డెఫినెట్గా 18 నెలలు కూడా కనబడుతుంది, కొంతమందికి 40 నెలలు కూడా కనబడుతుంది. ఇక్కడ మీ ఇద్దరి మధ్య సపరేషన్ అయ్యి, ఇక్కడ మీ పర్సన్ ఏజ్ కానీ మీ ఏజ్ కానీ వచ్చేసి 43, 23, 18, 32, 34, 54, 58 ఇట్లాంటి నెంబర్స్ కనిపిస్తున్నాయి, ఓకేనా? సరే, మనం ఈరోజు రీడింగ్ వచ్చేసి లవ్ కార్డ్స్తో క్లారిఫై చేద్దాం, సరేనా? ఎస్, అందరూ ఎల్లప్పుడూ పాజిటివ్గా ఉండండి. సో ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండండి. కార్డ్స్ ఎగురుతున్నాయి, ఒక్క సెకండ్ నుండి. నెగిటివిటీ అంతా కూడా లెట్ గో చేసేయండి, ఎప్పుడు పాజిటివ్గా ఉండే ప్రయత్నం చేయండి, ఓకేనా? ఎస్, ఎస్, గాసిప్స్, డ్యామేజ్, గిల్టీ,
unsatisfied, forgiveness, mistakes, regret, neglected, so broken, reunion. ఓకే, ఇన్సపరబుల్, సోల్ కాంటాక్ట్. సరే, ఈ కార్డ్స్ అన్నీ కూడా నేను క్లారిఫై చేస్తాను, సరేనా? సరే, సో ఇక్కడ ఏంటంటే ప్రేమ అయితే చాలా ఉంది, లవ్ అయితే చాలా చాలా లవ్ ఉంది. బట్ ఈ పర్సన్ మీ నుంచి క్షమాపణ కోరుకుంటున్నారా, లేదంటే ఆ పర్సన్ మిమ్మల్ని క్షమాపణ అడగాలనుకుంటున్నారా? పాస్ట్లో సమ్ స్ట్రగుల్స్ అయితే జరిగాయి అనేది కనబడుతుంది. ఈ పర్సన్ ఈ రిలేషన్లో చాలా డ్యామేజ్ అయిందండి. ఈ పర్సన్ ఈ రిలేషన్లో చాలా డ్యామేజ్ అయింది. సమ్ గాసిప్స్, వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ వల్ల, వేరే వాళ్ళ గాసిప్స్ వల్ల ఈ రిలేషన్ అయితే డ్యామేజ్ అయింది అనేది కనబడుతుంది. ఇక్కడ మీ పర్సన్ మ్యారీడ్ అయి ఉన్నా, మీరు మ్యారీడ్ అయి ఉన్నా, అదర్ పర్సన్ తోటి ఎక్స్ట్రా రిలేషన్స్లో అయినా సరే ఈ పర్సన్కి సమ్ ఎమోషనల్ నీడ్స్ అండ్ సమ్ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్, రెస్పాన్సిబిలిటీస్, చిల్డ్రన్స్ ఈ విషయంలో పడి మిమ్మల్ని అంటే మీతో డిస్హానెస్టీగా ఉన్నారు, అబద్ధాలు చెప్పారు. అది తప్పే. మీ పర్సన్ భయపడుతున్నారు కూడా. మీ రిలేషన్ పరంగా చూసుకుంటే సొసైటీకి కూడా భయపడుతున్నారని కనబడుతుంది. తను మూవ్ అవ్వాలనుకున్నా అవ్వలేకపోతున్నారు, చాలా గిల్టీ ఫీల్ అవుతున్నారు. సో ఐ ఫీల్ పెయిన్ ఫ్రమ్ ద డ్యామేజ్ ఐ హ్యావ్ కాజ్డ్. చూసారా, వీళ్ళు ఏంటంటే చాలా గిల్టీ ఫీల్ అవుతున్నారు, భయపడుతున్నారు. వీళ్ళకి ఏంటంటే రెస్పాన్సిబిలిటీ కూడా చాలా ఎక్కువ. ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్స్ కనిపిస్తున్నారు కొంతమంది. తను మూవ్ అవ్వాలనుకుంటున్నారు బట్ కాలేకపోతున్నారు. ఇక్కడ వీళ్ళు మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా కావచ్చు. అంటే పర్సనల్ లైఫ్లో లవ్ అయితే చాలా ఉంది, నో డౌట్. ఎమోషన్స్ కోరుకుంటున్నారు. ఈ పర్సన్ చాలా యాంగ్జైటీ, డిప్రెషన్ ఇట్లాంటి ఎనర్జీస్లో ఉన్నారు వీళ్ళు డెఫినెట్గా. ఈ పర్సన్లో చాలా మార్పు అయితే వచ్చినట్లు కనపడుతుంది. ఈ పర్సన్ అయితే చాలా అంటే మీకు ఏం కావాలి అంటే మిమ్మల్ని నెగ్లెక్ట్ చేశారు వీళ్ళు, మిమ్మల్ని పట్టించుకోలేదు, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే చాలా చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. చాలా మిమ్మల్ని పట్టించుకోలేదు, చాలా నెగ్లెక్ట్ చేశారు. ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. పాస్ట్లో మీతో చాలా అబద్ధాలు చెప్పారనేది కూడా కనబడుతుంది. సో మీకు క్షమాపణ చెప్పుకోవాలి, ఏ విధంగానైనా సరే. ఫర్గివ్నెస్, మీకు క్షమాపణ చెప్పుకోవాలి. ఎందుకంటే తన లైఫ్లో తను మూవ్ ఆన్ అయిపోవాలి. ఇద్దరు ఒకరినొకరు బాధ పెట్టుకోవడము, ఎమోషనల్గా హర్ట్ చేసుకోవడం లాంటివి జరుగుతున్నాయి. కానీ తన ఎమోషనల్ నీడ్స్ తన ఫుల్ఫిల్ అవ్వట్లేదు మీ నుంచి. మీకు ఈ పర్సన్ నుంచి ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ లేదు. ఈ పర్సన్కి రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయని కనబడుతుంది. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయని కనబడుతుంది. చాలా ఓవర్గా ప్రేమ అయితే మీ మీద చాలా ఉంది, బట్ చాలా యాంగ్జైటీ తీసుకుంటున్నారు డెఫినెట్గా. చాలా యాంగ్జైటీ. తను చేసిన మిస్టేక్స్కి కూడా తన కర్మ అనుభవిస్తున్నారని కూడా ఇక్కడ కనబడుతుంది. ఈ పర్సన్కి రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే బట్ చాలా యాంగ్జైటీ తీసుకుంటున్నారు. మీరు ఈ పర్సన్ని పట్టించుకోవటం లేదు, ఈ పర్సన్కి ఎమోషనల్ నీడ్ ఇవ్వట్లేదు, కాలర్ మెసేజ్ చేయట్లేదు, మీ ఎనర్జీస్ అసలు ఇవ్వట్లేదు. సో ప్రేమ కోసం తప్పిస్తున్నారు ఈ పర్సన్కి కొన్ని హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. డైజెస్టివ్, యాసిడిటీ, సమ్ అల్సర్ లాంటివి అంటే స్టమక్ సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయి. అండ్ ఓవర్ థింకింగ్ ఎక్కువగా ఉంటుంది, హెడేక్. మీరేమో మీ అంత మంచి పర్సన్ తన లైఫ్లో లేరు. ఈ పర్సన్ లైఫ్లో సమ్ అదర్ చాయిస్ ఉంది. మీ ఇద్దరి మధ్య చాలా డీప్ కనెక్షన్ అనేది కనబడుతుంది. సో ఈ పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టారు. దానికి ఏంటంటే ఈ పర్సన్ మిమ్మల్ని క్షమాపణ కోరుకుంటున్నారు. ఓకేనా, మిమ్మల్ని హర్ట్ చేసినందుకు తను ఫీల్ అవుతున్నారు. తన ఇంట్యూషన్ అదే చెప్తుంది. తన ఇంట్యూషన్ పరంగా మీరు చాలా అంటే ఇంట్యూటివ్ పర్సన్ అని కనబడుతుంది. మీరు ఒక నాలెడ్జబుల్ పర్సన్ అని వాళ్ళకి తెలుసు. మీరు చాలా తెలియగల ఇంట్యూషన్ పర్సన్ కనబడుతుంది. తను అబద్ధం చెప్పినా, తను లాయల్గా లేకపోయినా తనకు తెలుస్తుంది. సో ఎస్, తన లైఫ్లో తను ఆల్రెడీ కమిటెడ్ పర్సన్ అని కనబడుతుంది. సో తన లైఫ్లో ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అనేది మీకు తెలిసిపోతుంది అనేది తన ఫీలింగ్ అనమాట. అంటే తన పాస్ట్లో ఏదైతే చెప్పి వచ్చారో దానికి తగ్గ ప్రతిఫలం అనుభవిస్తున్నారు. సో పాస్ట్లో మిమ్మల్ని ఎమోషనల్గా ఇబ్బంది పెట్టారు కదా, అదే ఇప్పుడు అనుభవిస్తున్నారు. మిమ్మల్ని నెగ్లెక్ట్ చేశారు. చూడండి, ఐ ఫెయిల్ టు గివ్ యూ వాట్ యూ నీడ్. మీకు ఏం కావాలో ఏంటి, మీ నీడ్స్ ఏంటి అంటే మీరు ఇచ్చిన ప్రేమ వాళ్ళు ఇవ్వలేదు, మిమ్మల్ని నెగ్లెక్ట్ చేశారు.
సో ఇప్పుడు దానికి నేను పాస్ట్లో మిమ్మల్ని ఎమోషనల్గా ఇబ్బంది పెట్టాను కదా, అదే ఇప్పుడు తను పడుతున్నారు. నేను చేస్తున్న కర్మే కదా, చూడండి నేను చేస్తున్న కర్మనే కదా నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను. తను మీకు టైం ఇవ్వలేదు, మిమ్మల్ని కేరింగ్ లేదు, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకున్నారు. సో దాన్ని ఏమంటారు? అవినీతిగా అంటే నిజాయితీగా లేరు, అబద్ధాలు ఆడారు. ఇవన్నీ గుర్తొచ్చి ఆ కర్మ ఫలితమే నేను అనుభవిస్తున్నాను, చాలా మ్యానిపులేటివ్గా చేశాను, డిస్పరేటివ్గా చేశానని, మిమ్మల్ని నెగ్లెక్ట్ చేశానని చాలా బాధపడుతున్నారు. మీకు ఏం కావాలనేది వాళ్ళు పట్టించుకోలేదు, మీకు ఏమి ఇవ్వాలనేది వాళ్ళకి అర్థం కాలేదు. అప్పుడు మీకోసం ఇప్పుడు వీళ్ళు ఏంటంటే హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు, పిచ్చోళ్ళు అయిపోతున్నారు, మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు. మీరు తన లైఫ్లోకి రావాలని మేనిఫెస్ట్ చేస్తున్నారు, మీరు తన లైఫ్లోకి రావాలని స్ట్రెస్ తీసుకుంటున్నారు, హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు. నేను ఏం చేయాలి, ఏ డిసిషన్ తీసుకోవాలి? అటు చూస్తే బాధ్యతలు, ఇటు చూస్తే లవ్ చేసిన మీరు, ఓకేనా, జడ్జిమెంట్ స్టేజ్లో ఉన్నారు. డివైన్ని ప్రే చేస్తున్నారు వీళ్ళు, డెఫినెట్గా డివైన్ ప్రే చేస్తున్నారు. అంటే రీయూనియన్ కావాలని చెప్పేసి జడ్జిమెంట్ స్టేజ్లో ఉన్నారు. గుళ్ళకు తిరగడం, డివైన్ ప్రే చేస్తున్నారు. హెల్త్ ఇష్యూస్ కూడా ఫేస్ చేస్తున్నారు. తను చేసిన కర్మకే ఇది తను అనుభవిస్తున్నారు అనేది కనబడుతుంది. సో మీరు ఎమోషనల్గా తన లైఫ్ నుండి మూవ్ ఆన్ అయిపోతున్నారు. తను లేకుండా మీరు ఇంత హ్యాపీగా ఎలా ఉంటున్నారు, ఇంత ఎమోషనల్గా హ్యాపీగా ఎలా కనబడుతున్నారు తనకి? అంటే తనకు హార్ట్ బ్రేక్స్ చేసి మూవ్ ఆన్ అయిపోయారనేది కనబడుతుంది. సో ఓవరాల్గా ఏంటంటే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి, మళ్ళీ రీకాన్సిలేషన్ చేయాలని చెప్పేసి వీళ్ళు చాలా ఎమోషనల్గా హర్ట్ అవుతున్నారు. సో ఏదేమైనా సరే మళ్ళీ మీతో మీ లైఫ్లోకి రావాలి, మళ్ళీ రిలేషన్ ప్యాచప్ చేసుకోవాలనే ఆలోచన అయితే వీళ్ళు ఉన్నారనేది కనబడుతుంది. అది. సో మరి మీ పార్ట్నర్ మీకు ఎట్లాంటి లవ్ మెసేజ్ పంపారో చూద్దాం. మీ పార్ట్నర్ మీకు ఎట్లాంటి లవ్ మెసేజ్ పంపుతున్నారు, మరి రీయూనియన్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నారు, మరి చూద్దాం. ఎస్, ఐ వాంట్ టు బీ మోర్ దాన్ ఫ్రెండ్స్. సో మీకు ఇప్పుడు నేను కాకుండా మీరు వేరే వాళ్ళతో ఏమైనా రిలేషన్లో ఉన్నారా? ఎస్, ఐ వండర్ ఇఫ్ యు ఆర్ హ్యాపీ వితౌట్ మీ. చూసారా, నేను లేకుండా మీరు ఇంత హ్యాపీగా ఎలా ఉండగలుగుతున్నారు? ఐ లుక్ ఫర్ యూ ఎవ్రీవేర్. ప్రతి చోట నేను మిమ్మల్నే చూస్తున్నాను, మిమ్మల్నే గమనిస్తున్నాను. యూ కేమ్ క్లోజర్ దాన్ ఎనీ వన్. ఐ హోప్ దట్ యూ కెన్ ఫర్గివ్ మీ వన్ డే. చూసారా? ఎస్. సో నేను మీకు చేసిన అన్యాయానికి ఖచ్చితంగా మీరు ఏదో ఒక రోజు నన్ను క్షమిస్తారని తెలుసు, నాకు ఆశ ఉంది అని చెప్తున్నారు, ఓకేనా? సో ఇది వచ్చేసి ఎనర్జీస్ ఫ్రెండ్స్. మరి ఈ ఎనర్జీస్ ఎవరో మీరే చూసుకోండి, ఓకేనా? మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.